హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మీడియా అకాడమీ. ఇవాళ మన వీడియోలో వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈస్ గూగుల్ యాడ్స్ అంటే అసలు గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, బేసిక్గా మనం గూగుల్ యాడ్స్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఈ గూగుల్ యాడ్స్ అనేది మనకి యాడ్స్ ఎక్కడ ప్లేస్ అవుతాయి, ఇందులో మనకి క్యాంపెయిన్ టైప్స్ అంటే ఏంటి, అండ్ దాంతోపాటు మనం ఎలా పే చేస్తాం గూగుల్కి మనం అనేది వాళ్ళు డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా మనకి గూగుల్ యాడ్స్ అనేది ఒక ఆన్లైన్ అడ్వర్టైజింగ్ టూల్ అండి. ఈ టూల్ డెవలప్ చేసింది ఏంటంటే గూగుల్ డెవలప్ చేసింది. బేసిక్గా ఒక బిజినెస్ ఓనర్ తన యొక్క బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేసుకునేదానికి మెయిన్గా ఈ టూల్ అనేది లాంచ్ చేశారు. ఇందులో మెయిన్గా మనకు వచ్చేసరికి ఏంటంటే బై యూజింగ్ గూగుల్ యాడ్స్ టూల్ మనం ఈ టూల్ యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ప్లేస్ అవర్ అడ్వర్టైజ్మెంట్స్. అంటే మన అడ్వర్టైజ్మెంట్స్ అనేది ప్లేస్ చేసుకోవడానికి మెయిన్గా మనకి గూగుల్ యాడ్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే search.com. సో గూగుల్ సెర్చ్ ఇంజన్లో కానీ లేదంటే వీ కెన్ ప్లేస్ యాడ్స్ ఆన్ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ లైక్ ask.com. లేదంటే గూగుల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 మిలియన్ వెబ్సైట్స్ గూగుల్ పార్ట్నర్గా ఉన్నాయి. సో ఆ వెబ్సైట్స్లో కూడా మనకి యాడ్స్ అనేవి ప్లేస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి వీ కెన్ రన్ యాడ్స్ ఆన్ యూట్యూబ్. అంటే యూట్యూబ్లో మనకి జనరల్గా ఏంటంటే మన యూట్యూబ్ వాచ్ చేసే ప్రతిసారి మనకి స్కిపబుల్ యాడ్స్ కానీ లేదా అన్స్కిపబుల్ యాడ్స్ కానీ మనకి యాడ్స్ అనేవి కనబడుతుంటాయి కదా రెగ్యులర్గా. సో ఈ యాడ్స్ అనేవి కూడా ఏంటంటే మనం ప్లేస్ చేయొచ్చు గూగుల్ యాడ్స్ యూస్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వీ కెన్ ప్లేస్ యాడ్స్ ఆన్ వెబ్సైట్స్. ఐ థింక్ almost like as I said, like almost like 20 lakh websites are already partnered with the Google. సో ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ లేటెస్ట్ టేక్ ఇన్ ఎగ్జాంపుల్. సో చాలామంది ఇప్పుడు వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేసుకుని ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేస్తుంటారు. లైక్ సో కంటెంట్ క్రియేటర్స్ అవ్వచ్చు లేదా వెబ్సైట్ బ్లాగ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే సో దే రన్నింగ్ మనీ త్రూ గూగుల్ యాడ్సెన్స్. అంటే గూగుల్ యాడ్సెన్స్ అనే ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని ఈ గూగుల్ యాడ్స్ అనేవి ప్లే చేయడం వల్ల మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా వచ్చేసరికి అలాంటి వెబ్సైట్స్లో కూడా ఏంటంటే గూగుల్ యాడ్స్ అనేవి ప్లేస్ అవుతాయి. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి గూగుల్ ప్లే స్టోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో లేటెస్ట్ టేక్ ఇన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సెర్చ్ ఇన్ ప్లే స్టోర్ ఫర్ గ్రాసరీ డెలివరీ యాప్, మీరు గ్రాసరీ డెలివరీ యాప్స్ రిలేటెడ్గా సెర్చ్ చేసిన మనకి ఫస్ట్ 2 పొజిషన్స్లో మనకి ఏంటంటే యాడ్స్ అనేవి కనబడుతుంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీ కెన్ ప్లేస్ యాడ్స్ ఆన్. అంటే గూగుల్ యాడ్స్ యూస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మొబైల్ యాప్స్లో కూడా మన యాడ్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇఫ్ సమ్మన్ ఈస్ ప్లేయింగ్ ఏ గేమ్, సో వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు ఇన్ బిట్వీన్ యాడ్ అనేది ప్లేస్ అవుతూ ఉంటుంది కదా, అది కూడా మనకి ఏంటంటే గూగుల్ యాడ్స్ కింద వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి యాడ్ ప్లేస్మెంట్స్ అండి. అండ్ ఈ యాడ్ ప్లేస్మెంట్ బేస్ చేసుకొని మనకి ఏంటంటే క్యాంపెయిన్ టైప్స్ అనేవి డిసైడ్ అయింది. లైక్ సో వీ కెన్ క్రియేట్ సెర్చ్ క్యాంపెయిన్. మన సెర్చ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కానీ లేదా సెర్చ్ పార్ట్నర్స్లో కానీ మనం ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ యాడ్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే డిస్ప్లే క్యాంపెయిన్. ఈ డిస్ప్లే క్యాంపెయిన్ యూస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ప్లేస్ యాడ్స్ ఆన్ వెబ్సైట్స్. మన వెబ్సైట్స్లోనూ అలాగే మనం ఏంటంటే లైక్ సెర్చ్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మనం యాడ్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. అండ్ అలాగే మనకి ఏంటంటే వీడియో క్యాంపెయిన్. సో ఈ వీడియో క్యాంపెయిన్ వచ్చేసరికి ఏంటంటే సో బేసికల్ యూ రన్ యాడ్స్ ఆన్ యూట్యూబ్. అంటే యూట్యూబ్లో మెయిన్గా మన యాడ్స్ అనేవి రన్ చేయడానికి లేటెస్ట్ తగ్గిన ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రీసెంట్గా ఓపెన్ అయ్యే షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ లేదా రెస్టారెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా బ్రాండింగ్ పర్పస్ కింద ఈ వీడియో క్యాంపెయిన్స్ అనేవి బాగా యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి షాపింగ్ క్యాంపెయిన్. ఈ షాపింగ్ క్యాంపెయిన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఫర్ ఈకామర్స్ వెబ్సైట్స్. అంటే ఇప్పుడు మనం సో గూగుల్లోకి వెళ్ళి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సెర్చ్ లైక్ బై ల్యాప్టాప్స్ ఆన్లైన్ లేదా బై మొబైల్స్ ఆన్లైన్ అని సెర్చ్ చేసినప్పుడు మన ప్రోడక్ట్ విత్ ఆ ప్రోడక్ట్ నేమ్తో పాటు ఆ ప్రోడక్ట్ టైటిల్తో పాటు మనకి ప్రైస్ అనేది కనబడుతుంటుంది కదా, ఇదంతా కూడా మనకి షాపింగ్ యాడ్స్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి యాప్ క్యాంపెయిన్స్ అండి. అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ ఏ మొబైల్ యాప్, అంటే మీరు ఒక ఐఓఎస్ యాప్ కానీ లేదా ఒక ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్రమోట్ చేయాలంటే సో ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. సో యూ కెన్ ప్లేస్ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ యాప్ ఇన్స్టాల్స్. అంటే మీ యొక్క యాప్కి ఇన్స్టాల్స్ పెంచుకోవడం కోసం డెఫినెట్గా మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ రన్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బేసికల్లీ మనకు కామన్గా ఒక డౌట్ ఉంటుంది, అంటే మనం యాడ్స్ అనేవి రన్ చేస్తున్నాం కదా, హౌ వీ పే, మనం ఎలా పే చేస్తున్నాం అనేది మనకు డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే సిపిఎం స్టాండ్స్ ఫర్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. ఎం స్టాండ్స్ ఫర్ మైల్, బేసిక్గా మైల్ అంటారు. సో కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ వచ్చేసరికి ఏంటంటే దట్స్ కమ్స్ అంటే డిస్ప్లే యాడ్స్. అంటే మనం డిస్ప్లే యాడ్స్ రన్ చేస్తున్నాం అంటే బేసికలీ వీ పే బేస్డ్ ఆన్ 1000 ఇంప్రెషన్స్. అంటే ఒక 1000 టైమ్స్ మన యాడ్ చూపించినప్పుడు ఒక బిడ్ అమౌంట్ అనేది మీరు పే చేస్తారు. ఆ బిడ్ అనేది మనమే డిసైడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లైక్ వీ పే బేస్డ్ ఆన్ కాస్ట్ పర్ క్లిక్. సో కాస్ట్ పర్ క్లిక్ సంథింగ్ లైక్ ఇఫ్ యూ ప్లేస్ యాడ్స్ ఆన్ సెర్చ్ ఇంజిన్స్. అంటే ఇప్పుడు మన సెర్చ్లోకి వెళ్ళి మన యాడ్ ప్లేస్ చేసినప్పుడు ఇఫ్ సంబడి క్లిక్ ఆన్ యువర్ అడ్వర్టైజ్మెంట్ యూ విల్ బీ పేయింగ్ ఏ సర్టెన్ బిడ్ అమౌంట్. అంటే మీరు ఒక సర్టెన్ బిడ్ అమౌంట్ అనేది పే చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి సిపివి, కాస్ట్ పర్ వ్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రన్ యాడ్ ఆన్ యూట్యూబ్, అంటే మీ యాడ్ అనేది ఒక పర్సన్ వాచ్ చేశాడంటే
యూ పే బేస్డ్ ఆన్ ద వ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ఒక వ్యూ కంప్లీట్ చేసాడంటే ఒక సర్టెన్ బిడ్ అమౌంట్ అనేది మీరు పే చేస్తారు. దెన్ సిపిఐ, కాస్ట్ పర్ ఇన్స్టాల్. బేసికల్ యూ పే based on your mobile app installs. And for example, if somebody sees your ad, they clicked on your ad and they've installed that mobile app అంటే దానికి ఒక ప్రైస్ అనేది మీరు పే చేస్తారు. అండ్ నెక్స్ట్ సిపిఐ, కాస్ట్ పర్ అక్విజిషన్. సో అబౌవ్ ఆల్ ద క్యాంపెయిన్స్, అంటే అది సెర్చ్ క్యాంపెయిన్ అయినా, డిస్ప్లే క్యాంపెయిన్ అయినా, యూట్యూబ్ క్యాంపెయిన్ అయినా కూడా మీరు ఏం చేయొచ్చు, యూ కెన్ రన్ క్యాంపెయిన్స్ ఫర్ కాస్ట్ పర్ అక్విజిషన్. అంటే మనం యాక్షన్స్కి కూడా క్యాంపెయిన్స్ అనేవి రన్ చేయొచ్చు. వీ కెన్ డిసైడ్ ఆఫ్ బిడింగ్ స్ట్రాటజీస్. అంటే మనకు బిడింగ్ స్ట్రాటజీస్ అనేవి డిసైడ్ చేసుకొని మనం క్యాంపెయిన్స్ అనేవి రన్ చేయొచ్చు అండి. సో బేసిక్గా ఇది ఒక గూగుల్ యాడ్స్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇవాళ మన వీడియోలో ఏంటంటే గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, క్యాంపెయిన్ టైప్స్ అంటే ఏంటి, యాడ్ ప్లేస్మెంట్స్ అంటే ఏంటి, బేసిక్గా ఎలా మనం పే చేస్తాం అనేది ఇవాళ మన వీడియోలో డిస్కస్ చేసాం. సో ఫాలో ద నెక్స్ట్ వీడియో ఫర్ హౌ టు క్రియేట్ ఎ గూగుల్ యాడ్స్ అకౌంట్. సో నెక్స్ట్ వీడియో, సో మీకు ఈ లింక్ అనేది షేర్ చేస్తాను నేను అబౌవ్ ద వీడియోలోనే. సో మన ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ క్యాంపెయిన్ టైప్స్ అనేవి, ఈ క్యాంపెయిన్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఐమ్ గోన్ ఎక్స్ప్లెయిన్ యూ సెర్చ్ యాడ్ ఎలా రన్ చేయాలి, డిస్ప్లే యాడ్ ఎలా రన్ చేయాలి, సో యూట్యూబ్ యాడ్ ఎలా రన్ చేయాలి, యాప్ యాడ్ ఎలా రన్ చేయాలి, ఈ షాపింగ్ క్యాంపెయిన్ యాడ్ ఎలా రన్ చేయాలి. ఇవన్నీ వీడియోస్ కూడా ఏంటంటే, సో వీ గోన్ అప్లోడ్ 1 by 1 ఇన్ ద గూగుల్ యాడ్స్ ప్లేలిస్ట్. సో గూగుల్ యాడ్స్ ప్లేలిస్ట్లో మేము ఏం చేస్తామంటే ఈ వీడియోస్ అన్ని 1 by 1 అప్లోడ్ చేసుకుంటూ వస్తాం. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, అంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత, సో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.